రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సూర్య గారి రీసెంట్ ఫిలిం 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబడుతుంది. ఈ సినిమా మరి 2 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 2 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి? మరి ఏ రేంజ్ వరకు ఈ సినిమా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి? అనేది ఒకసారి ఈ సినిమాకి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో, 'వెంకీ అట్లూరి' గారి డైరెక్షన్‌లో, హీరో 'సూర్య' గారి కాంబినేషన్‌లో మనం 'విశ్వనాథ్ అండ్ సన్స్' రీసెంట్‌గానే అందరి ముందుకైతే వచ్చేసింది. సినిమా మొదటి షో నుంచి కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అందరూ కూడా చాలా బాగుంది సినిమా, చాలా ఎమోషనలైజ్ చేసింది సినిమా అని చెప్పేసి ఆ రకంగా అందరూ కూడా మెచ్చుకోవడం అయితే జరిగింది. మామూలుగా 'వెంకీ అట్లూరి' గారి సినిమాలు ఏ తరహాలో ఉంటాయి, ఆ తరహానే ఆయన తన ఫార్మాట్‌ని మార్చుకోకుండా సేమ్ తరహాలోనే తీసుకొచ్చారు. ఇది కూడా మరొక ఆయన ఖాతాలో విజయంగా అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. అంటే మొదట 'సార్' మూవీ ధనుష్ గారితో తీయడం, హిట్ అవ్వడం, ఆ తర్వాత 'లక్కీ భాస్కర్' దుల్కర్ సల్మాన్ ఖాన్‌తో ఆ సినిమా కూడా విజయం సాధించడం, మళ్ళీ వరుసగా 'సూర్య' గారితో హ్యాట్రిక్ ఒక విజయాలనైతే సొంతం చేసుకోవడం అయితే జరిగింది. సో, ఆయన కాన్సెప్ట్ చాలా డిఫరెంట్‌గా, సింపుల్‌గా, ఎటువంటి హడావిడి లేకుండా చాలా కామ్‌గా ఉంటాయి. మంచి వాతావరణంలో ఆయన సినిమాల్ని నడిపిస్తూ ఉంటారు. సో, అటువంటిదే ఈ 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా. ఇది కూడా మెలో డ్రామా అందరికి కూడా ఎమోషనలైజ్ చేసింది. సో, థియేటర్‌లో ఆడియన్స్ పాత్రలతో కావచ్చు, ఆ స్టోరీతో కావచ్చు కాస్త కనెక్ట్ అవ్వడంతో అలా సినిమాకి పరుగులు కూడా పెడుతున్నారు. మరోవైపు 'సూర్య' గారి కెరీర్ చూసుకుంటే 'కరుప్పు' విజయం ఆయనకు ఊపిరిచ్చిందని చెప్పుకోవాలి. అంతకుముందు ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే అది 'రెట్రో' కావచ్చు, లేకుంటే 'కంగువా' కావచ్చు, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలనే మిగిల్చాయి. ఆయన కెరీర్‌లో చాలా అంటే చాలా డిజాస్టర్ మూవీస్‌గా 'కంగువా' నిలవడం చూసాం. ఆ తర్వాత 'రెట్రో' కూడా ఆశించినంత స్థాయి విజయాన్నైతే అందించలేదు. దీంతో 'సూర్య' గారు కమ్‌బ్యాక్ ఇవ్వాలి, ఆయనకు ఒక మంచి హిట్ పడాలని చెప్పేసి ఆయన అభిమానులు, ఆయన తమిళ అభిమానుల్లో తమిళ్‌లో సూపర్ స్టార్. ఈ తెలుగులో కూడా చాలా అంటే చాలా అభిమానుల్ని ఇక్కడ సంపాదించుకున్నారు ఎప్పటినుంచో కూడా. సో, అలా తెలుగు అభిమానులు కూడా కోరుకున్నారు. సో, ఆ టైంలో వచ్చిన సినిమానే 'కరుప్పు వీరభద్రుడు' తెలుగులో. సో, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. ఈవెన్ తమిళ్‌లో కంటే తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి కూడా మనకు ట్రేడ్ వర్గాలు చెప్పడం అయితే జరిగింది. సో, ఆ రకంగా 'కరుప్పు' ఒక విజయాన్ని అందించడం చూసాం. సో, అలా ఇటు చూసుకుంటే 'వెంకీ అట్లూరి' గారు 2 విజయాలతో ఉండడం, ఇటు అప్పుడే కొన్ని బ్యాడ్ ఫేజెస్ చూసిన తర్వాత 'సూర్య' గారి కెరీర్‌లో ఒక హిట్ రావడంతో ఈ కాంబినేషన్ సెట్ అయింది. సో, మంచి సినిమాని 'విశ్వనాథ్ అండ్ సన్స్‌ని' ఇవాళ అందరి ముందుకు తీసుకొచ్చేసారు. సో, అది చెప్పుకున్నట్టు అందరి దగ్గర నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్సే ఈ సినిమాకి రావడం అయితే జరిగింది. ఇందులో పాత్రలు 'సూర్య' గారు గావచ్చు, 'మమితా బైజు' గారు గావచ్చు, 'రాధిక శరత్ కుమార్' గారు గావచ్చు, వీళ్ళ పాత్రలైతే ఆహ్, అంటే వీళ్ళ పెర్ఫార్మన్స్ అదిరిపోయిందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా 'సూర్య' గారి కంటే 'మమితా బైజు' గారు ఒక మెట్టు ముందు ఉన్నారని కూడా చాలా మంది మాట్లాడారు. అంటే తన క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, తను క్యారీ చేసిన విధానం కావచ్చు, ఇదంతా కూడా తన క్యారెక్టర్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు 'వెంకీ అట్లూరి' గారని టాక్ కూడా వినిపించింది. సో, అలా ఆహ్, ఈ పాత్రల చుట్టూ నడిపిన కథ అద్భుతంగా రావడం, సో, ఒక కొత్త కాన్సెప్ట్‌ని తీసుకొని అందరికి కనెక్ట్ అయ్యేలా చెప్పడం, ఆయన స్క్రీన్ ప్లేలో అంటే 'లక్కీ భాస్కర్‌లో' చూసాం. స్క్రీన్ ప్లే అద్భుతంగా నడిపారు. సో, ఎంగేజ్ అయ్యారు ఆడియన్స్. కాస్త వాటిపైన ఆ షేర్ మార్కెట్ వాటిపైన కాస్త అవగాహన లేకున్నా కూడా ఆయన కాస్త కనెక్ట్ చేశారు. అంటే చాలా మంది చూసే వాళ్ళకి అది అవగాహన లేకున్నా కూడా కనెక్ట్ అయింది అది సినిమా. దాన్ని నడిపిన విధానం ఆ విధంగా ఉంది. సో, అటువంటి ఫార్మాట్‌ని ఇక్కడ 'విశ్వనాథ్ అండ్ సన్స్' కూడా తీసుకొని చాలా క్లియర్‌గా నడుపుకుంటూ పోయారు. ఆ మెలో డ్రామా చాలా మందిని ఎమోషనలైజ్ చేసింది. అలా కనెక్ట్ అయింది అందరికి కూడా. అలా మంచి రిజల్ట్స్ అయితే ఈ సినిమా సాధించింది. ఈ వీక్‌లో ఈ సినిమానే అంటే చాలా కాంపిటీషన్ ఉండింది. కాకపోతే హైప్‌తో రిలీజ్ అయిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాతో పాటు ఇంకా 'అగద' గావచ్చు, 'పల్లబురుసు' గావచ్చు, 'మకుటం' గావచ్చు, ఇలా సినిమాలైతే వచ్చాయి. కాకపోతే ఈ సినిమాకున్న హైపు, ఈ సినిమాకున్న బజ్ అది వేరే. అక్కడ 'సూర్య' ఉండడం ఒకటి గావచ్చు, అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గావచ్చు, నాగవంశి గారు 'సితార ఎంటర్‌టైన్‌మెంట్' ద్వారా తీసుకొచ్చిన సినిమా గాబట్టి. సో, అలా ఈ సినిమా అంత హైప్‌తో రిలీజ్ అయింది. అటువంటి టాకే తెచ్చుకుంది. అలా పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమాకి థియేటర్ దగ్గర బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్‌లు కూడా ఈ సినిమా ఫస్ట్ డే చూసుకుంటే 34 క్రోర్స్ గ్రాస్ రాబట్టింది. సో, 34,00,00,000 గ్రాస్ అలా తొలి రోజే ఈ సినిమాకి రావడం జరిగింది. అలా మంచి ఓపెనింగ్స్ ఈ సినిమాకి లభించాయి. సో, అలాగే ఇక సెకండ్ డే చూసుకుంటే ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే ఇంకా పెరిగాయి సాటర్‌డే నాటికి.
40 కోట్లు ఒక్క సెకండ్ డే 40 కోట్ల ప్లస్సే వచ్చింది. అలా 2 రోజుల కలెక్షన్స్ ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటూ వస్తే 74 క్రోర్స్ గ్రాస్కు పైచిలుకే ఈ సినిమా రాబట్టింది. అలా ఇటువంటి ఒక విజయాన్ని అయితే విశ్వనాథ్ అండ్ సన్స్ చూసింది. ఇక ఇవాళ సండే ఇంకా విపరీతంగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. బుకింగ్స్ అద్భుతంగా జరిగే సండే రోజు అని చెప్పేసి చెప్తున్నారు. సో అలా 3 రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లకు పైచిలుకి అంటే నియర్లీ 110, 115 వరకు కలెక్ట్ చేయొచ్చు. ఈ 3 రోజుల కలెక్షన్స్ ఆ విధంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. సో 3 రోజుల్లోనే 100 కోట్ల మార్క్ రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ సినిమా కనిపిస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అలాగే అమెరికాలో $1 మిలియన్ మార్కును కూడా ఈ సినిమా దాటింది. సో అలా సూర్య కెరీర్‌లోనే ఫాస్ట్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్‌ని సాధించిన సినిమాగా కూడా విశ్వనాథ్ అండ్ సన్స్ నిలవడం మనం చూస్తూ ఉన్నాం. సో అన్ని రకాలుగా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం, బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విజయాన్ని సాధించడం, ఆడియన్స్ ఈ సినిమా కోసం పరుగులు పెట్టడం, అలాగే కలెక్షన్స్ కూడా అద్భుతంగా రావడం అయితే ఈ సినిమాకి చూస్తున్నాం. సో అలా సూర్య గారి కెరీర్‌లో ఇది ఒక మంచి విజయంగా అయితే నిలవబోతుంది. 100 క్రోర్స్ కూడా ఒక 3 డేస్‌లోనే వచ్చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ డే 34 క్రోర్స్, సెకండ్ డే 40 క్రోర్స్, ఇక థర్డ్ డే కూడా దాదాపు 45 క్రోర్స్ వరకు రాబట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో అలా 110 నుంచి 120 ఆ గ్యాప్‌లో 3 రోజుల కలెక్షన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇది చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్. ఇలాగే చూసుకుంటూ పోతే ఈ వీక్ అంటే ఇరుముడి వచ్చేంత వరకు ఈ సినిమా కొనసాగే అవకాశం ఉంది. అలా దాదాపు 200 క్రోర్స్ మార్క్ రీచ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో మరి చూడాలి ఎలా ఉంటాయి అనేది. సో దాదాపు అయితే వీక్ డేస్ కూడా అద్భుతమైన డీసెంట్ కలెక్షన్స్ వస్తే మాత్రం 200 క్రోర్స్ కలెక్ట్ చేయడం అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు ఈ సినిమాకని కూడా ట్రేడ్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో అలా బ్యాక్ టు బ్యాక్ విజయాలు కరుపు తర్వాత సూర్య గారికి లభించడం, కరుపు అండ్ విశ్వనాథ్ అండ్ సన్స్, అలాగే అటు వెంకీ అట్లూరి గారికి వరుసగా 3 హ్యాట్రిక్స్ విజయాలు సాధించడం చూస్తున్నాం. సో అలా మంచి ఊపులో అయితే ఇద్దరు హీరో అండ్ డైరెక్టర్ ఉండడం అయితే జరిగింది. అలా విశ్వనాథ్ అండ్ సన్స్ కి ఈ రకమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి బాక్స్ ఆఫీస్ వద్ద. మరి చివరగా ఈ సినిమాకి ఎంత కోట్ల వరకు వెళ్ళొచ్చు, 200 కోట్ల మార్క్ రీచ్ అవుతుందో లేదో కొంత కాలం ఆగితే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడైతే డిస్కస్ చేద్దాం ఇంకోసారి. థ్యాంక్ యూ సో మచ్.